RTI Live News. Ask for right. RTV లైవ్ న్యూస్ కి స్వాగతం. అక్రమంగా 3 ఎకరాల 9 గుంటల పొలాన్ని ఫార్చ్యూన్ బటర్ఫ్లై డెవలపర్స్ వారు కబ్జా చేసిన సంఘటన ఆమనగల్లు మున్సిపాలిటీ పరిధిలోని మూర్తిజాపల్లి గ్రామంలో సర్వే నెంబర్ 31లో 3 ఎకరాల 9 గుంటల పొలాన్ని వెంకట కిషన్ జీ 2022 సంవత్సరంలో కొనసాగు చేసుకోగా అధికారుల అండదండలతో బటర్ఫ్లై డెవలపర్స్ వారు చేస్తున్న వెంచర్లో వెంకట కిషన్ జీకి చెందిన 3 ఎకరాల 9 గుంటల పొలాన్ని కలిపి డిటిసిపి అధికారులు ఎల్పీ ఇవ్వడం జరిగిందని పట్టాదారుడు హ్యూమన్ రైట్స్ వారిని ఆశ్రయించగా వారి సలహా సూచనతో హైకోర్టును ఆశ్రయించగా బాధితునికి చెందినదిగా ఆదేశాలు జారీ చేసిందని తన పొలాన్ని తను స్వాధీనం చేసుకోవడానికి వెళ్లగా పోలీసులు అడ్డుకుంటున్నారని రైతు ఆవేదన వ్యక్తం చేశారు. ఎంతో కష్టపడి రూపాయి జమ చేసి పొలం కొంటే రాబందుల పాలు అవుతుందని కన్నీరు పెట్టుకున్నాడు. ఉన్నత న్యాయస్థానం ఆదేశాలను కూడా లెక్క చేయకపోతే మా గోడును వినేదెవరని ఆవేదన వ్యక్తం చేశాడు. మేము భూమి ల్యాండ్ కొన్నాము. ఈ ల్యాండ్ సర్వే నెంబర్ 31 అందులో 17 ఎకరాల 6 గుంటలు ఉన్నది. బటర్ఫ్లై సిటీ వాళ్ళు 13 ఎకరాల 37 గుంటలు కొన్నారు. 3 ఎకరాల 9 గుంటలు మా భూమి. ఈ భూమి కొనేటప్పుడు ఆమన్గల్ మండల్ సర్వేతో రిపోర్ట్ చేసిన తర్వాతనే మేము రిజిస్ట్రేషన్ చేసుకున్నాం. 2023లో ప్రాంతాలు చేసేసి ఈ ల్యాండ్ మా వెంచర్ అయ్యింది. అదైందని వాళ్ళు డిటిసిపి అన్ని దొంగ సర్టిఫికెట్ తెచ్చి మా ల్యాండ్ని కబ్జా చేసి ఇలా మున్సిపాలిటీకి ఇవ్వడం జరిగింది. కొన్ని ప్లాట్లు ఇవ్వడం జరిగింది. భయభ్రాంతులు చేస్తున్నారు. వాళ్ళు ఏం చెప్తారంటే చాలా ఇంకా మా అన్ని సంస్థలు మా హ్యాండ్ వారి నుండి మీరు ఏం చేసుకుంటారో చేసుకోరు భయభ్రాంతులు చేస్తారు. ఇప్పుడు ఈ రోజు కూడా మేము ఉన్నత న్యాయస్థానానికి పోయి మేము ఆర్డర్ కాపీ తీసుకొని వస్తే కూడా ఇగో ఇదే రంగారెడ్డి జిల్లా సర్వే చేసి దీన్ని ఏడిగా సర్వే చేసి డిమార్టేషన్ చేసి మా భాగాలు కూడా చూపించిన తర్వాత మేము కడీలు నాటుకుందామంటే మమ్మల్ని రాణిస్తలేరు. వాళ్ళే కంటైనర్ దింపుతున్నారు. వాళ్ళే అన్ని రకాల పనులు చేసి మున్సిపాలిటీకి అప్పచెప్పారు. ఏం చేసుకుంటారో చేసుకోపోరు మీరు అని చెప్తున్నారు. మేమేం చేయాలి మీరే చెప్పండి సార్. డైలాండెడ్ కాల్ వస్తే రికార్డ్ చేసుకోండి. ఇవి కూడా డైలాండెడ్ కాల్ వస్తే ప్రతి దానికి ఎమర్జెన్సీ అనుకుని మేము వస్తాం. ఇక్కడ ల్యాండ్ ఇష్యూ మాకు తెలియదు. ఇక్కడికి వచ్చినాక ఏమైంది ల్యాండ్ ఇష్యూ అంటే ల్యాండ్ మీద వాళ్ళదా, అందుకే వాళ్ళకు మీరు మాట్లాడుతుంటే మేము విన్నాం కదా. మేము కూడా మాకు తెలిసిన కాడికి మా డ్యూటీ కాడికి మేము చెప్తాం. నా బాధ్యత ఉన్న కాడికి నేను చెప్తా. పైన ఆఫీసర్ అని అడగొచ్చు. మీరు పోలీస్ స్టేషన్ కానీ ఆఫీస్ కాడికి వచ్చి సార్ పేపర్లు ఉన్నాయి ఇది అని మీరు చెప్పొచ్చు. మాకు తెలిసిందంటే అంటే నిజమా ఏదని మేము డిసైడ్ చేయలేము. ల్యాండ్ మీద డిసైడ్ చేయలేము. ఇక్కడ కొడుతురు అంటే కొట్టిరా ఇప్పుడు మీరు నా పేరు వెంకట కిషన్ జీ, సన్ ఆఫ్ గంగూజీ. మా సొంత ఊరు చెట్కూరు. నేను ఇక్కడ 2022లో ల్యాండ్ కొన్నాను. బటర్ఫ్లై దగ్గర వాళ్ళు కొన్నాను. వాళ్ళు ఏం చేసిరంటే మేము వచ్చినప్పుడు అంతా మాకు అమ్మిన అతను చూపించిండు. ఇక్కడ నుండి అందుకే ఆ పచ్చగుర్తు మేమే పెట్టినాము. అట్నుంచి అక్కడ వరకు పోయినాము. అట్నుంచి మొత్తం చూపించినప్పుడు మీరు ఇక్కడ లేదని చెప్పిండు. మేము ఎస్ఐని తీసుకొచ్చినాము. ఎస్ఐ అంతా వీడియో తీసుకోవడం జరిగినప్పుడు ఎస్ఐ పేరు బాలరామ్ సార్ ఉన్నాడు. అంతా వీడియో తీసుకోవడం జరిగింది. అప్పుడు ఈ ప్లేన్ ల్యాండ్ సీసీ రోడ్ కూడా లేదు. వీడియో కూడా ఉంది. ఆ సార్ దగ్గర ఉంది, మా దగ్గర కూడా ఉంది. ఆయన ఏమైందంటే వాళ్ళు మీది కాదని వాళ్ళు బటర్ఫ్లై వాళ్ళు వచ్చారు. మాది ఎట్లా కాదని మేము ఎంఆర్ఓ తాగిపోయినాము. ఎంఆర్ఓ సర్వే చేసిండు. ఎంఆర్ఓ ఏమన్నారు, కలెక్టర్ ఆఫీస్కి ఏడీ సర్వే పెట్టమన్నారు. అక్కడ ఏడీ సర్వే పెట్టినాము. ఏడీ సర్వే చేంజ్ చెప్పిండు, ఇది కబ్జాలో ఉంది బాబు అని చెప్పిండు. మరి మా ల్యాండ్ మాకు కావాలి సార్ అని చెప్పినాము. పోలీసుల పైన పోయడము, మున్సిపాలిటీల దగ్గర పోయినాము. వాళ్ళు ఏమన్నారు, ఇది సివిల్ మ్యాటర్, మేము ఎంట్రీ కావద్దు, మీరు పోయి కోర్టులో తెచ్చుకోండి అన్నారు. మేము కోర్టుకు పోయడం జరిగింది. కోర్టు నుంచి ఆర్డర్ తెచ్చుకోవడం కూడా జరిగింది. జరిగినాక ఏమైంది, మేము మొన్న వచ్చినాము, నిన్న ఇది చూసినాక ఏమైంది, అంత ప్లేన్ ల్యాండ్ కదా, మరి మీరు ఇవన్నీ ఎందుకు చేసారు, సీసీ రోడ్లు ఎందుకు వేసారు అంటే మీ ల్యాండ్ కాదు, మీరు ఎవరు చెప్పుకోరని చెప్పారు. అట్టెట్లా అవుతుంది అని చెప్పి మేము మళ్ళీ రావడం జరిగింది. అక్కడ పెద్ద గుంత పెట్టడం జరిగింది. పెద్ద గుంత పెట్టడం జరిగింది. పెడితే మేమేమో మళ్ళీ మన కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళి
మన ఏడి సర్వే కాదు అది డిటిసిపి వాళ్ళు వచ్చారు, ఎంఆర్ఓ వచ్చింది, మన కమిషనర్ వచ్చి చూడడం జరిగింది. ఈ ల్యాండ్లో మీరు ఎందుకు గుంత పెడుతున్నారు, ఇది ల్యాండ్ క్రిఫీ ల్యాండ్ అన్నప్పుడు మీరు ఎందుకు పెట్టారని చెప్పడం జరిగింది. ఇదంతా క్లోజ్ చేయరని చెప్పారు, మొత్తం క్లోజ్ చేసిరు. క్లోజ్ చేసినాక ఏమైంది, మళ్ళీ చెట్లు వచ్చినాయి. ఈ చెట్లు ఏంద్రా బాబు అని మాట్లాడితే ఇది మీ ల్యాండ్ కాదు, మా ల్యాండ్ కాదు, మున్సిపాలిటీ ల్యాండ్ అన్నారు. మున్సిపాలిటీ పోయినాం, పోతే వాళ్ళు ఎవరు మాకు రిజిస్ట్రేషన్ చేయలేదు, మరి మాకు ఎట్లా ఇచ్చారని వాళ్ళు అనడం జరిగింది. కావున ఇదంతా గ్యాంబ్లింగ్ జరుగుతుంది, దయచేసి మాకు ఇది దయ ఉంచి న్యాయం చేయగలరా. మనవి సర్వే నెంబర్ 31లో 17 ఎకరాల చిల్లర ఉంది, అందులో 14 ఎకరాలే వాళ్ళకు ఉంది, 3 ఎకరాలు 9 గుంటలు మిగిలింది. అది మా ల్యాండ్. మేము పోయి ఇది కూడా తెచ్చుకోవడం జరిగింది, కోర్టుకెళ్ళి తెచ్చుకోవడం జరిగింది. అయినా మేము ఇక్కడ వచ్చి ఇప్పుడు మా ల్యాండ్ మేము తీసుకుందాం అనుకుని వస్తే మా పోలీసుల ముంగలు వాళ్ళు కంటైనర్ వేయడం జరిగింది. ఆ కంటైనర్ అంటే వాళ్ళంతా పారిపోవడం జరిగింది. దయచేసి మా ఎంత దయ ఉంచి మీరు అందరూ న్యాయం చేయగలరని మనవి. మాట్లాడుతున్నావు, నువ్వు మాట్లాడుతున్నావు. రెండోదిగో ఈ పేపర్లు కూడా పోలీసు వాళ్ళకి ఇస్తే వాళ్ళు మాకు సంబంధం లేదు, మేము సివిల్ మ్యాటర్ ఇవ్వాలి కాదని చెప్పి కోర్టుకోండి అని చెప్పింది పోలీసు వాళ్ళే. పోలీసు వాళ్ళు చెప్పారు. పోలీసు వాళ్ళకి చెప్పిన తర్వాత పోలీసు వాళ్ళు లాస్ట్ నరసింహారెడ్డి గారు కానీ అంతకుముందు నరసింహులు గారు కానీ చెప్పడం జరిగింది. కోర్టుకు వెళ్ళడం జరిగింది. బాధితులు వెళ్ళిన తర్వాత ఇలా ఉన్న భూమిని అక్రమంగా తవ్వుతుంటే చెప్పడం జరిగింది. పోలీసు వాళ్ళకి ఇస్తే వాళ్ళు ఎలాంటి చర్యలు తీసుకోకుండా మీరు కోర్టుకి వెళ్ళని చెప్పారు. 2023 నుంచి జరుగుతుంది. తర్వాత ఏం జరిగిందంటే డిటిసిపి వాళ్ళు వచ్చారు, సత్యభామ డిటిసిపి నుంచి వచ్చింది, ఎంఆర్ఓ గారు వచ్చారు, అలాగే మున్సిపల్ కమిషనర్ గారు వచ్చేసి ఇది ఏడీ సర్వే చేయాల్సిందని చెప్పారు. ఏడీ సర్వే వచ్చిన కంప్లీట్ రిపోర్ట్ ఇక్కడ ఉందండి. ఏడీ సర్వే కంప్లీట్గా ఇచ్చేసి భూ కబ్జా గురైందని చెప్పేసి డిటిసిపి వాళ్ళు అధికారికంగా ఇవ్వడం జరిగింది. అయినా సరే పోలీసు వాళ్ళు ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. డిటిసిపి వాళ్ళు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఎందుకంటే వాళ్ళు పెత్తందారులకు, పెద్ద కార్పొరేట్లకు భయపడుతున్నారు. ప్రజల కోసం వస్తున్నారు పోలీసు వాళ్ళు కూడా. ఇప్పుడు వాళ్ళు చెప్పండి, మేము ఎన్నోసార్లు కంప్లైంట్ ఇచ్చినాము, ఇట్లా భూ ఆక్రమణ గురైతే ఎవరు రెస్పాన్స్ ఇవ్వలేదు. సరే గౌరవనీయులైన పోలీస్ సిబ్బంది వారు కోర్టుకు వెళ్ళమని చెప్తే గౌరవనీయులైన కోర్టులు చెప్పిన తర్వాత హైకోర్టుకి వెళ్ళడం జరిగింది. హైకోర్టు వాళ్ళు కూడా వాళ్ళకు డిఐని ఏడీని వచ్చి వాళ్ళ పోల్స్ ఫిక్స్ చేసేసి బయటికి వాళ్ళకు కడీలు బాధ్యమని చెప్తే వాళ్ళని కూడా ఏడీని డిఐని కూడా భయపెట్టేసి రాకుండా. సో ఇప్పుడు గత్యంతరం లేని పరిస్థితుల్లో వాళ్ళకి స్టాప్ చేసుకుంటే రాత్రి ఇప్పుడు కంటైనర్లు తీసుకొస్తున్నారు. అయినా ప్రజల తరఫున మాట్లాడే వాళ్ళు ఎవరు లేరు. పక్కన పాప మేజర్ శాంతమ్మ వాళ్ళంట, వాళ్ళ భూమి కూడా ఇప్పుడు వాళ్ళ భూమి వాళ్ళ పొలం దున్నుకుంటారు. వాళ్ళు ఎప్పుడు 6 ఏళ్ల కింద వాళ్ళు లేఅవుట్ లేచి ప్లాట్లు చేసుకొని అమ్మేసారంట. సో ఇప్పుడు ఎట్లా జరుగుతుందంటే పరిస్థితుల ప్రభావము ఎవరు ఇష్టం వచ్చినా వాళ్ళు వెళ్ళిపోతారు. డిటిసిపి అనే నామ్స్ లేవు, ఏం లేవు. పొలం రీసెంట్ కాకముందే లేఅవుట్ అప్రూవల్స్ వెళ్ళిపోతున్నాయి. ఎందుకని అడిగితే వాళ్ళ బాధితులు వెళ్ళి ఎన్నిసార్లు మొత్తం ఎవరు పట్టించుకోరు. పోలీసు సిబ్బంది వాళ్ళని గౌరవిస్తేనేమో వాళ్ళ దగ్గరికి వెళ్తేనేమో మీరు కోర్టుకు వెళ్ళండి, సివిల్ మ్యాటర్లో ఇన్వాల్వ్ కాము అని అంటారు. సివిల్ మ్యాటర్ హైకోర్టు న్యాయస్థానం నుంచి 3 ఆర్డర్లు వచ్చినా సరే వాళ్ళు మళ్ళీ వాళ్ళ వైపే సమాధానం, వాళ్ళ వైపే మద్దతు ఉంటుంది. సో ప్రజల గొంతు కంపల్సరీ ఉండాలి. మీ ప్రెస్ వాళ్ళు కానీ నిజాలు పరిశీలించి ఒక బాధితుడికి న్యాయం చేయాల్సిన అవసరం అందరికీ ఉంది. మీరు ఏం చేసి న్యాయాన్ని కాపాడతారు, ప్రజాస్వామ్యం కాపాడతారు, మీ చేతుల్లో ఉంది. అన్నా మేము ఏమనుంటే పోలీసు తీసుకురావడం 70 ఏళ్ళు దాటినా ఇంకా భూ ఆక్రమణలు జరుగుతూనే ఉన్నాయి.
గత 10 ఏళ్లుగా తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కూడా భూ ఆక్రమణ చట్టము సరైన రీతిలో ఇంప్లిమెంట్ కాకపోవడం వల్ల జరుగుతున్నటువంటి దారుణాలు ఎన్నో ఉన్నాయి. దాంట్లో మరొకటి ఆమన్గల్ మున్సిపాలిటీ పరిధిలో ఆమన్గల్ మండలంలో జరుగుతున్న ఘోరమైనటువంటి చర్య ఈరోజు మనం గమనించవచ్చు. అదేంటంటే డిటిసిపి అంటేనే నమ్మకం జనరల్గా, కానీ డిటిసిపి లేఅవుట్లలో కూడా దారుణమైనటువంటి అక్రమాలు జరుగుతున్నాయని చెప్పేసి వెలుగులోకి రావడం నిజంగా శోచనీయకరం. మామూలు రైతు 1 ఎకరం కాదు 2 ఎకరాలు కాదు, దాదాపుగా 3 ఎకరాల 9 గుంటల భూమి ఆక్రమణకు గురై రూపాయి రెక్కాలు తెగని డొక్కాలు లేని కొంతమంది ప్రజలు, అమాయక ప్రజలకు వాళ్ళ కంటగట్టి ఈ రోజున ఇల్లీగల్గా, అక్రమంగా, అన్యాయంగా, చట్టానికి విరుద్ధంగా లేఅవుట్కి పర్మిషన్ ఇచ్చేసి కొనని భూమి కూడా లేఅవుట్ అందులో కలిపేసుకుని 3 ఎకరాల 9 గుంటలు కలుపుని ఇవ్వడం అనేది నిజంగా అసలు ఎక్కడ పోతుంది టెక్నాలజీ, ఎక్కడ పోతుంది ప్రజాస్వామ్యం, ఎక్కడ పోతుంది జ్యుడిషియల్, నిజంగా బాధపడాల్సిన సమయం ఆసనమైంది మిత్రులారా. అయితే ఈ మల్కాటి వెంకటకిషన్ జీ అనే రైతు 2022 సంవత్సరంలో కొనుక్కోవడం జరిగింది. కొనుక్కోవడానికి ముందుగానే పాపం తనకు ఎవరు చెప్పారో ఏందో ముందే ఇన్స్పెక్షన్ చేయించుకొని సర్వే చేయించుకున్నారు. ఆ రిపోర్ట్ని బేస్ చేసుకుని ఓహో నా భూమి నాకుంది అని కడీలవన్నీ చూసుకొని పాతుకున్న తర్వాతనే 3 నెలల తర్వాత సర్వే ఆమన్గల్ మున్సిపాలిటీ ఆమన్గల్ ఎంఆర్ఓ ఆఫీసు రిపోర్ట్ వచ్చిన తర్వాత ఎస్ అంత నా భూమి ఇబ్బంది ఏం లేదని చెప్పేసి చూసుకున్న తర్వాతనే అతను ఆ సర్వే రిపోర్ట్ని బేస్ చేసుకుని ఆ తర్వాత రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరిగింది. అప్పుడు మంచి హ్యాపీగా దున్నుకుంటుండే అతను పాపం. ఆ తర్వాత 2024 మొన్న సడన్గా వచ్చేసి వీళ్ళు రోడ్లు వేయడం ప్రారంభించారు. అయ్యో ఎందుకు నా పొలంలోకి మీరు రోడ్లు ఎందుకు ఇస్తున్నారంటే నీ భూమి మా లేఅవుట్లో 2018లోనే మేము లేఅవుట్లో కలిపేసుకున్నాం, మీరు ఏం చేయలేరు, తక్కువ అమ్ముకొని వెళ్ళిపోమని చెప్పి భయపెడుతున్నారని తెలిసింది. అరే నా భూమి నేను అమ్ముకుంటానా ఉంచుకుంటానా తన ఇష్టం కదా, అమ్మమని చెప్పేసి బలవంతం చేయడం ఏంటి? తన భూమి అమ్ముకుంటాడు ఉంచుకుంటే తన పిల్లల కోసం, పిల్లలకు పెళ్లిళ్ళకు దానికో వాడుకుంటాడు. వాళ్ళు బలవంతం చేసి అమ్మాల్సిన అవసరం తనకేంటి? అమ్మాల్సిన అవసరం లేదు కదా. అమ్మను అనేసరికి రోడ్లు వేసుకుంటూ పోతున్నారు. ఎల్పీ నెంబర్లో మాత్రం దీన్ని ఎప్పుడో యాడ్ చేసుకున్నారంట. మరి డిటిసిపి అధికారులు ఇంతకు నీరత ఉండి ఇలాంటి అక్రమ లేఅవుట్లు ఎందుకు సహకరిస్తున్నారు? ఎందుకు డబ్బులు తీసుకొని చేస్తున్నారా? డబ్బులు తీసుకోకుండా చేస్తున్నారా? పొరపాటు జరిగిందా? పొరపాటు సరిదిద్దుకుంటారని వాళ్ళ చేతిలోనే ఉంది. అయితే తను ఇమ్మీడియట్గా వెళ్ళి ఈ విధంగా రోడ్లు వేస్తున్న సమయంలో పోలీస్ స్టేషన్కి వెళ్తే వాళ్ళు వచ్చి ఇది మా పరిధిలో లేదు, వాళ్ళు చాలా పెద్దవాళ్ళు, కార్పొరేట్ స్థలం 1000 కోట్లకు అధిపతులు, వాళ్ళని మేము ఏం చేయలేం, మీరు లీగల్గా ఉండి హైకోర్టు దగ్గరకు వస్తే తప్ప మీకు న్యాయం జరగదని చెప్తే పోలీసు వాళ్ళు కూడా చేతులు ఎత్తేసిన పరిస్థితి అక్కడ ఏర్పడ్డది. సరే తనే అని చెప్పేసి ఎంఆర్ఓ గారికి చెప్పారు, మరి మున్సిపాలిటీ కమిషనర్ గారికి చెప్పారు, డిటిసిపి దగ్గర 100 సార్లు తిరిగాడు పాపంతో వెళ్ళినా ఎవరు ఏం చేసినా వాళ్ళు ఏమీ స్పందించలేదు. మానవ హక్కుల సంఘాన్ని వాళ్ళు అభ్యర్థించి సార్ మాకు ఎక్కడ న్యాయం జరుగుతుంది సార్, మీరు ఏమైనా చేయండి అని చెప్పేసి నా దగ్గర రావడం జరిగింది. మా ఆర్గనైజేషన్ సంపాదిస్తాను మేము చెప్పాము, మీరు ఎక్కడేం కంగారు పడాల్సిన అవసరం లేదు, భారతదేశం కానీ తెలంగాణ మొత్తం కూడా రాజ్యాంగబద్ధంగా ఉంటుంది, రాజ్యాంగబద్ధ లా ఇస్ ద కింగ్ ఆఫ్ కింగ్స్, మీరు లాకి అంత తక్కువ చేయకండి, మీకు టైటిల్ డీడ్ ఉంది, మీరు మీ పొలం మీకు ఉంటుంది, ఎక్కడ పోదు, మీరు ఆత్మహత్యలు చేసుకుంటాను వేరే భయపడాలి అట్లాంటి మీరు ఏం మర్వస్ కావద్దని చెప్పేసి మేము అభయం ఇవ్వడం జరిగింది. ఖచ్చితంగా మీకు న్యాయస్థానంలో న్యాయం జరుగుతుంది, మీ టైటిల్ డీడ్ అవన్నీ తీసుకుని పోయి ఒక మంచి అడ్వకేట్ని పెట్టుకుని అప్రోచ్ కావడం చెప్పడం జరిగింది. ఇదే క్రమంలో మధ్యలో జాయింట్ ఇన్స్పెక్షన్ ఒకటి వీళ్ళు మేము హైకోర్టును ఆశ్రయిస్తున్నామని చెప్పేసి సమాచారం అందంగానే అప్పటికప్పుడు హుటాహుటిన డిటిసిపి అధికారులు, ఎంఆర్ఓ, మున్సిపల్ కమిషనర్ కలిపి జాయింట్ ఇన్స్పెక్షన్ చేశారు. జాయింట్ ఇన్స్పెక్షన్ చేసి